Daily. Taste the Daily. ఆ తెలుగు సినిమా ఒకటి ఉంటుంది. నేను చిన్నగా ఉన్నప్పుడు స్కూల్ ఉన్నప్పుడు చూసిన అహనా పెళ్ళంట అనే సినిమా వచ్చింది. చూసిరా మీరు? అహనా పెళ్ళంట సినిమా ఎట్లుంటుందంటే అందులో ఒక ఆయన పెద్ద మనిషి బాగా కంజూస్ ఉంటాడు, బాగా పిసిన ఆయన. అయితే ఇంటికి ఎవరైనా వస్తే కూడా ఏం పెట్టాడు, ఉల్టా మళ్ళా అడ్డం పొడుగు మాట్లాడతాడు. ఆఖరికి మొత్తానికి మాయ మాటలు చెప్పి మోసం చేసి అబద్ధాలు చెప్పి బిడ్డకు పెళ్లి చేస్తాడు, కొత్త అల్లుడిని తెచ్చుకుంటాడు. ఇక మరి కొత్త అల్లుడు వచ్చినప్పుడు కొద్దిగా మర్యాద కదా, ఇంటికి వస్తే మొదటిసారి అత్తగారింటికి. సో ఏమంటాడంటే కొత్త అల్లుని, అల్లుడా మరి నీకు ఏం తినాలనిపిస్తుంది అంటాడు. అల్లుడు ఏమంటాడు, మామ నాకు చికెన్తోని మంచిగా చికెన్ వండి పెట్టి నాకు మంచి భోజనం పెట్టు అంటాడు. సరే పెడతా అంటాడు. పెడతా అని చెప్పి ఏం చేస్తాడు ఎరికేనా, అల్లుని ముంగట ఒక చిన్న ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లా అన్నం పెట్టి పచ్చడి వేసి ముంగట ఆయన గోడ మీద ఆడ కోడిని అలా అడదిస్తాడు. దాన్ని చూసుకుంటా ఇది తిను, పచ్చడి మెతుకులు తిను, నీకు చికెన్ తిన్న ఫీలింగే వస్తుంది, చికెన్ బిర్యానీ తిన్న ఫీలింగ్ వస్తుంది అని చెప్తాడు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కథగా కొద్దిగా కుడి ఎడమ గట్లే ఉన్నది. చూడరు మీరు, 2 ఏళ్ల కిందట ఏం మాటలు చెప్పినారు, ఎన్నెన్ని మాటలు చెప్పారు మీకు. అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ఎన్ని మాటలు, ఒకటి కాదు, బాండ్ పేపర్ల మీద రాసిచ్చి, గ్యారంటీ కార్డులను రాసిచ్చి, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మేము అత్తలకు 4,000 ఇస్తాం, కోడలకు 2,500 ఇస్తాం, 100 రోజులనే ఇస్తాం అని చెప్పిండా లేదా? ఓ గల్లి గల్లి తిరిగి లొల్లి పెట్టి మామూలు కాదా, కార్డులు కొట్టి కార్డులు ఇంటింటికి వంచి ఆగమాగం చేశారు. ఎంత అన్యాయం అంటే కేసీఆర్ గారు ₹1,00,000 ఆడపిల్ల పెళ్లికిస్తే, లగ్గానికి ఇస్తే, నేను ₹1,00,000 కాదు మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. ఎవరికన్నా వచ్చిందా తులం బంగారం? వచ్చిందా? తులం బంగారం కాదు. ఎంత ఘోరం అంటే మీ మెడల పుస్తల తాడు గుంజుకోపోతే వీళ్ళే గొప్పోళ్ళు. అంత దుర్మార్గులు, అంత అరాచక ప్రభుత్వం ఇవాళ వచ్చిన్నది. 2 ఏళ్ళైంది ప్రభుత్వం వచ్చి. కొన్ని 2 ఏళ్లలో ఏమన్నా మంచి జరిగిందా, ఎవరికన్నా లాభం జరిగిందా అంటే ఒకటి చెప్తాడు, ఫ్రీ బస్. ఇక ఫ్రీ బస్సు అందం ఎంతుందంటే, ఫ్రీ బస్ ఎట్లున్నది కథ చెప్తావు. ఆడోళ్ళకేమో ఫ్రీ అట, ఆ ఇంట్లో ఉన్న మగోళ్ళకేమో డబుల్ టికెట్ అట, ఇంట్లో ఉన్న పిల్లగాళ్ళకేమో చాలా పెంచి బస్ పాసులు కూడా 25% పెంచిండు. లాభం అయిందా నష్టమైందా? మరి ఒక చేత్తో తీసుకున్నాడు, ఇంకో చేత్తో ఇస్తే లాభం ఎట్లయితుంది? ఇలా ఫ్రీ బస్సు అని దాని మీద గొప్ప పోజులు కొడుతున్నాడు. నేను మీ అందరికి చేసే ప్రార్థన ఒకటే, కేసీఆర్ ఉన్నప్పుడు, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసు. 200 రూపాయ పెన్షన్ 2000 అయింది, 200 పెన్షన్ 2,000 రూపాయలు అయింది. అయిందా కాలేదా? పెళ్లి చేసుకుంటే ₹1,00,000 పేదింటి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి, హిందూ బిడ్డ అయితే కళ్యాణ లక్ష్మి, అదే ముస్లిమో క్రిస్టియన్ అమ్మాయి అయితే షాదీ ముబారక్ పేరు మీద ₹1,116 వచ్చింది. వచ్చిందా లేదా? అదే అమ్మాయి కడుపులో ఒక బిడ్డ పుడితే ప్రభుత్వ ఆసుపత్రిలో దవాఖానకు పోతే కేసీఆర్ కిట్టు వచ్చిందా? ఆడపిల్ల పుడితే 13,000, మగ పిల్లగాడు పుడితే 12,000 ఇచ్చిండా కేసీఆర్? బతుకమ్మకు బతుకమ్మ చీర పెట్టిండా? రంజాన్కు రంజాన్ తోఫా వచ్చిందా? క్రిస్మస్కు క్రిస్మస్ గిఫ్ట్ వచ్చిందా? ఇన్ని రకాల కార్యక్రమాలు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినాయి. మరి ఈ ప్రభుత్వం వచ్చినాక ఏమేమున్నాయి ఒకసారి ఆలోచన చేయండి. అన్ని కట్ చేసి పారేసిండు. కేసీఆర్ కిట్ బంధు, పిల్లలకిచ్చే న్యూట్రిషన్ కిట్ బంధు, బతుకమ్మ చీర బంధు, రంజాన్ తోఫా బంధు, క్రిస్మస్ గిఫ్ట్ బంధు. ఇప్పుడే శ్రీనివాస్ నాయుడు గారు గుర్తు చేస్తా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు నిన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రచారం చేస్తుండు. ప్రచారం చేసేటప్పుడు మేము కూడా ఎలక్షన్లు కొట్లాడినాం. జరా ఖామోష్ బేటో, జర్రా ఓ హీరో, జర్రా ఆరామ్ సరో. ఇప్పుడు ఎలక్షన్లు వస్తాయి పోతాయి. వచ్చినప్పుడు ఏం చెప్పాలి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు? ఇగో మీరు మాకు అవకాశం ఇచ్చిర్రు, మీరు మాకు ఓట్లేసి మళ్ళీ గెలిపిస్తే మంచి పనులు చేస్తా అని చెప్పుకోవాలి, ఏమైనా తప్పులు ఉంటే తప్పులు కరెక్షన్ చేసుకుంటా అని చెప్పుకోవాలి. అంతేగాని బెదిరిస్తారా ఎవరన్నా ఓటర్లను? నువ్వు వేయకపోతే ఇది బంద్ పెడతా, అది బంద్ పెడతా. నేను అడుగుతున్నా, ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఆ పదవే ప్రజలు ఇచ్చిన భిక్ష. ఆ పదవి, మంత్రి పదవైనా, ఎమ్మెల్యే పదవైనా, ముఖ్యమంత్రి పదవైనా మీరు పెట్టిన భిక్ష. మీరు కాదనుకుంటే పెద్ద పెద్దోళ్ళే దిగిపోయినారు. ఎన్టీ రామారావుని ఒడగొట్టిరు ఈ దేశంలో, ఇందిరమ్మను ఒడగొట్టిరు. మరి ఈయన ఎంత 3 ఫీట్ల మనిషి, గట్టిగా మీరు అనుకుంటే తీసవతల వారేస్తారు. కానీ ఆయన ఎక్కువ ఊహించుకుంటున్నాడు. ఆయన నేనేదో రాజు అయిపోయినా, చక్రవర్తిని అయిపోయినా, నన్ను మించిన వాడు లేడు, నేనేదో యుద్ధంలో గెలిచి వచ్చినా, ఇది నా సామ్రాజ్యం అన్నట్టు ఇది కట్ చేస్తా, అది కట్ చేస్తా అంటే ఆయన తోక కట్ చేసే రోజులు ఎక్కువ దూరం ఏం లేదు. జూబ్లీహిల్స్ లా బరాబర్ ప్రజలు తోక కట్ చేసే ఆలోచనలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీది బుద్ధి చెప్పే ఆలోచనలో ఉన్నారు.